మూవీ సక్సెస్ మీట్లో కానీ చాలా సందర్భాల్లో మీరు మీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు, పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇంకా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది, మీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా. అంటే వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు కూడా మీరు మెన్షన్ చేయడం. అంటే అసలు ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మనిషి డిప్రెషన్లోకి వెళ్ళకూడదంటే ఫ్రెండ్స్ ఉండాలండి, ఇది నా ఒపీనియన్. అప్పుడు మీరు అంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు ఆ టైంలో, అందుకే నాకు ఇంత టైం పట్టింది అని అన్నారు కదా, అప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు మరి మీతోని? మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అంటే మా ఫ్రెండ్స్ ముందు నుంచి కూడా నువ్వు ఏదంటే వచ్చేయి, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనేవాళ్ళండి. ఇప్పటికీ అదే అంటారు, అప్పుడు కూడా అదే అంటారు. నిజంగా నేను చాలా లక్కీ. నాకు ఒక కాలేజ్ నుంచి ఇప్పటిదాకా సేమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. నా స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, హర్ష అని, శశికాంత్ అని, వినీత్ అని, నిఖిలేష్ అని, ఇలా ఓ 3-4 ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఫాస్ట్గా 3-4 పేర్లు చెప్పా. వాళ్ళు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ 2-3 ఉంటారు, రాహుల్ అని, సరీన్ అని, ప్లస్ నా బీటెక్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. ఓకే. అంటే వాళ్ళు కూడా మీలాగా మిస్టర్ పర్ఫెక్టా, లేకపోతే ఈ నగరానికి ఏమైంది మూవీలో ఉంటారు కాంబినేషన్, మొత్తం ఆ టైప్ కాంబినేషన్. సో వాళ్ళందరూ ఏవైతే పేర్లు చెప్పానో, తర్వాత బీటెక్ ఫ్రెండ్స్ కానీ, తర్వాత నాకు కార్పొరేట్లో పరిచయమైన 2-3 కానీ, వాళ్ళందరూ ఇప్పటికీ నాతో టచ్లో ఉంటారు. వాళ్ళందరూ ఇప్పటికీ ఏ విధమైన హెల్ప్ అయినా చేయడానికి రెడీ. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేదా జస్ట్ ఒక సపోర్ట్ అవ్వచ్చు, లేదా జస్ట్ వేరే ఏదన్నా అవ్వచ్చు. అంటే ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్ బికాజ్ నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. సో ఫ్రెండ్షిప్ 1 లైన్లో చెప్పమని అడిగారు కాబట్టి 1 లైన్లో నేను చెప్పలేనండి. ఫ్రెండ్స్ వల్ల నాకు లైఫ్లో ఎంత మేలు జరిగిందో నేను చెప్పలేను. మూవీ ఇండస్ట్రీలోకి ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు భయం అవుతుందా? ఇది ఒక పెద్ద సముద్రం, పెద్ద హీరోస్, చాలా సినిమాలు తీసిన హీరోస్ కూడా ఇప్పుడు సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అంటే మనం నేమ్స్ మెన్షన్ చేయొద్దు. సో వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. దానికి తగ్గట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఒకటి థియేటర్స్ కి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఏముంది 1 వీక్ ఆగితే ఓటీటీలోకి వస్తుంది, మనం హ్యాపీగా చూడొచ్చు అని అంటున్నారు. సో ఇన్ని రకాలుగా అంటే లైక్ ఒక రకంగా మారిపోయింది అసలు. అంటే మళ్ళీ ఇప్పుడు మీరు అమ్మో నేను తీసే మూవీ సక్సెస్ అవుతుందా లేదా, థియేటర్కి వస్తారా రారా, జనాలు నన్ను ఆదరిస్తారా, కాంపిటీషన్ ఇంత ఉంది కదా అని మీకు భయం అవుతుందా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు వేస్తుందండి భయం, న్యాచురల్గానే. నాకే కాదు, చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ భయపడతారు. ఎందుకంటే మీరు అన్నట్టే మనకి ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా మారుతుందో తెలియదు, ఎవ్రీడే మారిపోతుంది. జనాల టేస్ట్లు కానీ, ఏ సినిమాలు ఆడుతున్నా ఏ సినిమాలు ఆడట్లేదు కూడా చాలామందికి అర్థం కావట్లేదు. ఇది పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారు. లేకపోతే ఏంటంటే అలా మనం ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము అస్సలు. సో అది మనం అప్పుడప్పుడు భయపడినా కానీ అది పక్కన పెట్టి ముందుకు వెళ్ళడమే. అండ్ మంచి సినిమా చేయడం చాలా మటుకు మన చేతుల్లో ఉంటుందండి, చాలా మటుకు. పూర్తిగా మన చేతుల్లో ఉండదు కానీ అట్లీస్ట్ మంచి కథ మనం చేయడం వరకు మన చేతుల్లో ఉంటుందండి. సో నేను చూసింది అంటే అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 వసంతాలు ఎగ్జాంపులే చూడండి. 8 వసంతాలు థియేటర్స్లో మేము అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు థియేటర్స్లో. బట్ ఒకసారి నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక అది ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎలాంటి రెస్పాన్స్ అంటే ఇంకా నేను మీకు ఓన్లీ దాని గురించే మీకు నేను ఒక 1 hour పాడ్కాస్ట్ ఇవ్వగలను, అలాంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సినిమాకే కాదు, నాకు పర్సనల్గా నా క్యారెక్టర్కి ఆ లాస్ట్ 30 minutesకి క్లైమాక్స్కి నా పర్ఫార్మెన్స్. మరి గుర్తుపడుతున్నారా అండి మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి? అంటే అక్కడ ఆన్ స్క్రీన్ లుక్ ఇప్పుడు మిమ్మల్ని మొన్న కాఫీ షాప్లో ఒకళ్ళు జస్ట్ నా వాయిస్ విని గుర్తుపట్టారు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. సో మీరు అన్నదానికి నేను చెప్తా, ఇప్పుడు ఏంటంటే నా లుక్ అంత మారిపోయినా అప్పటికి ఇప్పటికి, అండ్ అక్కడ కొన్నిసార్లు సినిమాలో లుక్ అక్కడక్కడ మిస్ఫైర్ అయినా నాకు ఇంత పేరు వచ్చిందంటే రీజన్ ఏంటంటే, ఒకటి పర్ఫార్మెన్స్ని జనాలు ఓన్ చేసుకున్నారు, నా క్యారెక్టర్ చాలా ఓన్ చేసుకున్నారు, అండ్ క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా పేలింది అనమాట. సో ఇది 8 వసంతాలు ఎగ్జాంపుల్ చెప్తూ వీటి గురించి చెప్పా కదా. సో ఇప్పుడు 8 వసంతాలే నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం ఒక మంచి సినిమా చేసామనుకోండి, మీరన్నట్టు ఫర్ వేరియస్ రీజన్స్ థియేటర్స్లో ఆడినా ఆడకపోయినా వారు అనుకున్నంత వెళ్ళకపోయినా ఓటీటీలోకి వచ్చాక జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఆ రెస్పాన్స్ అనేది మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మనకి ఒక రకమైన అడ్వాంటేజ్ ఉందండి దీన్ని మనం పాజిటివ్గా చూస్తే. ఇప్పుడు ఇదివరకు సినిమా 100 రోజులు 200 రోజులు ఆడాక మనకు అర్థమయ్యేది ఈ సినిమా జనాల్లోకి ఎంత వెళ్ళిందని. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి 2-3 వీక్స్లో అర్థమైపోతుంది. సో థియేటర్స్లో లెట్సే అంతగా వెళ్ళకపోయినా మనకి విదిన్ 4-5 వీక్స్ ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఇన్స్టెంట్గా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది.
సో ఓకే యా మనం మంచి సినిమా చేసాము, మనం మంచి సినిమా చేస్తే ఇంత రెస్పాన్స్ ఉంటుందని. సో మీరు అన్నదానికి క్వశ్చన్ ఒకటే అండి, సారీ ఆన్సర్ ఒకటే. మనకు భయం వేసిన ప్రతిసారి సొల్యూషన్ ఒకటే, మంచి సినిమా చేయాలి. ఆ మంచి సినిమా చేయడానికి వీలైనంత మన ప్రయత్నం మనం చేయాలి. అండ్ యాజ్ అన్ యాక్టర్ నా చేతిలో ఉండేది రెండే అండి. ఒకటి, నేను ఎలాంటి కథలు చేస్తాను, ఆర్ కథ బాగుందా లేదా, ఎంత స్ట్రాంగ్ ఉందా లేదా అని చూసుకోవడం వరకు నేను కొంచెం చేయగలను. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వరకు నేను చేయగలను. నేను చేయగలిగేది నేను చేస్తా అండి. అండ్ నేను మధురం అప్పుడు చూసా, యూట్యూబ్ లెవెల్లో, ఇప్పుడు 8 వసంతాలు అప్పుడు చూసా. నిజంగానే ఒక మంచి కాంటెంట్ షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇవాళ రేపు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. మీకు ఆ మూవీ చేసినప్పుడు అనిపించిందా అండి, అంటే ఈ హీరోయిన్ కాకుండా, అంటే ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ని బట్టి హీరోయిన్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కదా, ఈమె కూడా కొత్త కొత్త అమ్మాయి కదా, ఈ కాజల్ను సమంతను పెడితే బాగుండేది కదా అనిపించిందా? నేను కొత్తవాడినే కదండి. అంటే కరెక్టే, కాకపోతే అంటే మెయిన్ హీరోయిన్ రోల్ పెద్దది కదా మూవీలో. సో అంటే అప్పుడు మీకు అనిపించిందా ఇంకా పెద్ద హీరోయిన్ పెడితే బాగుంటుండేది? ఇలాంటి ఒక డెబ్యూ రావడం అదృష్టం అండి. అయితే ఇంకోటండి, ఒకవేళ నేను నిజంగా ఒక స్టార్ హీరో అయ్యుండి నాకు ఒక చాయిస్ ఉండుంటే, ఇదే స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి ఎవరన్నా నన్ను అడుగుంటే హీరోయిన్కి మీకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా అని, నేను అనంతిక అనే చెప్తా అండి. ఎందుకంటే షీఈస్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ శుద్ధి అయోధ్య. ఇవాళ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అదే అన్నారు, రేపొద్దున్న చూసే వాళ్ళు కూడా అదే అంటారు. ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ థింక్ ఆఫ్ అ బెటర్ ఆప్షన్ దాన్ అనంతిక ఫర్ శుద్ధి అయోధ్య. అండ్ మా డైరెక్టర్ కూడా అదే ఫీల్ అయ్యారు కాబట్టి ఆవిడనే పెట్టుకున్నారని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మీరు మూవీ ప్రమోషన్స్కి వేరే ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా సరే, లేదంటే ఆడియో ఫంక్షన్స్కి కానివ్వండి, తను ఏమాత్రం మొహమాటం లేకుండా, అంటే మూవీలో ఏవైతే తను చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్ శారీ మీద కూడా తను అవన్నీ స్టేజ్ పైన కానివ్వండి, మూవీ ప్రమోషన్స్లో కానీ తను చేసి చూపించింది. సో అంటే చూసే ఆడియన్స్కి కూడా ఏమర్థమైంది అంటే, ఓహో అందుకే తనని ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్గా హీరోయిన్గా తీసుకున్నారేమో అని ఆల్మోస్ట్ అర్థమైపోయింది అందరికీ. అదే రీజన్ అండి. ఆవిడకి ఎన్నో కళలు వచ్చు కాబట్టే మా డైరెక్టర్ ఆవిడని పెట్టుకున్నారు. అంటే షీఈస్ బార్న్ ఫర్ దిస్ క్యారెక్టర్. సింపుల్గా వన్ లైన్లో చెప్పాలంటే, యా ఈ క్యారెక్టరే ఆమెను ఎంచుకుంది. మీ ఫోకస్ మొత్తం వర్క్ పైన? నా ఫోకస్ అంతా నేనున్న 35 minutes నేను ఎలా పర్ఫామ్ చేయాలి, అసలు నేను ఎలా కనపడతా దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించలే. నా ఫోకస్ అంతా మనం ఎలా యాక్ట్ చేయాలి, డైరెక్టర్కి తగ్గట్టు మనం ఎలా బిహేవ్ చేయాలి అంతే. ఎందుకంటే నాకు తెలుసు జనాలు ఎంత స్ట్రగుల్ అవుతారో. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒక చిన్న అవకాశం కోసం కూడా ఎంత స్ట్రగుల్ అవుతారో నాకు తెలుసు. ఇప్పుడు ఇది ఒక హీరో అవకాశం, అండ్ ఇది ఒక పెద్ద బ్యానర్, అండ్ ఇది ఇన్ని లొకేషన్స్లో తీసిన సినిమా. అసలు ఒక చిన్న సినిమాకి, కొత్త వాళ్ళతో తీసే సినిమాకి పెట్టే బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అసలు నాకు 1% కూడా ఇంకొంచెం ఇది ఉంటే బాగుండు, ఇంకొంచెం అదంటే బాగుండు అనేది ఎప్పుడు లేదు. ఇంకా అసలు వచ్చిందే నిజంగా ఇంతకంటే బెటర్ అవకాశం రాదు అనే చెప్పుకునే ఇంకా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను. ఓకే, అంటే ఒక 5 minutes మన మూవీ గురించి పక్కన పెట్టండి. స్పీడ్గా ఒక క్వశ్చన్స్ అడుగుతా, మీరు అంతే స్పీడ్గా ఆన్సర్ చెప్పండి. షూర్. మీరు మీ లైఫ్లో ఎవరినైనా వాళ్ళకి తెలియకుండా ఒకసారి కొట్టాలని ఉందా? ఎవరు వాళ్ళు? ఉంటుంది, ఖచ్చితంగా ఒకరికి ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా అయినా ఒకసారి వాళ్ళని కొట్టి ఇక్కడ నుంచి ఉరికిపోవాలి అని అనిపిస్తుంది. ఉందండి, కానీ పేరు చెప్పలేను, నిజంగా చెప్పలేను. సరే, మీరు చిన్నప్పుడా, అంటే మీరు చిన్నప్పటి టీచరా, స్టూడెంటా, మీ ఫ్రెండా? అది కొంచెం పెద్ద అయ్యాకే, చిన్నప్పుడైతే కాదు. మీరు పెద్ద అయిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళ బయట వాళ్ళ? బయట వాళ్ళే. అంటే నేను కొట్టను, కానీ కొట్టాలని ఉంది. ఎంతమంది లిస్ట్? ఒక్కరే. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు మీ లాస్ట్ గూగుల్ సెర్చ్ ఏంటి? లిటిల్ హార్ట్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ యాజ్ ఆఫ్ టుడే. ఓ, నేను బాక్స్ ఆఫీస్ మొత్తం స్టడీ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. షేర్ మార్కెట్స్ లో ఏమైనా చేస్తారా అండి? లేదు, షేర్ మార్కెట్స్ లేదు, ఇంకా అంత యాక్టివ్ కాదు. ఓకే, అప్పుడప్పుడు ఇదివరకు చేసేవాడు. మీరు చిరంజీవి గారు సడన్ గా మీకు ఎదురుపడినా ఏం చేస్తారు మీరు? నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అంతే. సార్ నేను ఇప్పుడే వచ్చిన ఒక చిన్న హీరోని, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలంట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు. తన సినిమాలో ఏదైనా రోల్, మంచి రోల్ కాకపోతే ఏదైనా కాసేపే ఉంటుంది డ్యూరేషన్ అని అంటే ఒప్పుకుంటారా? 100% 100% ఒప్పుకుంటారు.
ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా అంటే పాన్ ఇండియా కాదండి, వరల్డ్ మొత్తం Yes, చూస్తారు. అవును. కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అసలు మొత్తం కామెంట్స్ అన్నీ ఇంటర్నేషనల్ కామెంట్సే ఉంటాయి, లైక్ ప్రభాస్ ఫైట్ సీన్స్ ఇవన్నీ. సో అలాంటి వాళ్ళతో సినిమా చేస్తే ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది. సో ఆ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఏవో చాలా మంది ఉన్నారండి, ఇది చాలా చాలా మంది కాదు, ఒకరే. శ్రీలీల. మీరు తీసే మూవీస్ లో మేబీ ఉండొచ్చేమో. క్యాల్కులేషన్ వర్కౌట్ అయితే వై నాట్. ఓకే, మీ క్రష్ ఎవరు? ఇప్పుడు ఎవరు లేరండి. ఇప్పుడు ఎవరు లేరు. ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్. నా వైఫే నా క్రష్. అంతే. సేఫ్ ఆన్సర్ కూడా ఇచ్చా. పవన్ కళ్యాణ్ గారి మేనరిజం. నువ్వు నందా అయితే నాకేంటా, నేను బద్రీనాథ్. సరే, ఇప్పుడు మీ మూవీ ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ మిస్సెస్ ఏమన్నారండి? మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి. మా నాన్న అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. ఇంకా చాలా మందికి చెప్పుకుంటున్నాడు మా అబ్బాయి ఇప్పుడు ఒక హీరో అని. కానీ వాళ్ళు, మా వైఫ్ అయితే ఇంకా నువ్వు, నీలో చాలా పొటెన్షియల్ ఉంది, నువ్వు ఇంకా చేయాలి అని ఎంకరేజ్ చేస్తుందండి. సో ఈ సినిమా వల్ల అంటే తను కూడా చూసింది కదా, ఆ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఒక 5 రెట్లు పెరిగింది ఈ సినిమా వల్ల. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో చూసుకుంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా సినీ కార్మిక వాళ్ళు కూడా కొంచెం అంటే దన్నా చేయడం అదంతా జరిగింది. అంటే అవి చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ అండి. మనం వాటి మీద మనం ఆ గొడవల్లో పార్ట్ అయితే తప్ప కంప్లీట్ పిక్చర్ ఉండదు. మనం ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయకూడదు. ఓకే, అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది, కానీ నాకు డీప్గా ఐడియా లేదండి. అవుతున్నాయని మీకు ఎలా తెలుసో నాకు అలానే తెలుసు, కానీ ఆ డీప్గా వాటిలోకి వెళ్ళే అంత టైం నాకు దొరకలేదు. ఇప్పుడు మీరు అంటే సింగపూర్కి వెళ్ళొచ్చారు, ఇంకెక్కడికి వెళ్ళారండి మీరు? సింగపూర్ అండ్ జర్మనీ అండి, కానీ ఎక్కువ సింగపూర్. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ బయట దేశాల్లో? సింగపూర్లో నేను 6-7 ఇయర్స్ ఉన్నాను. మొత్తం బయట దేశాలు నేను ఒక 8 ఇయర్స్ ఉన్నాను. 8 ఇయర్స్ ఉన్నారు. ఓకే, అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అక్కడ క్లైమేట్కి కానివ్వండి, అక్కడ వాటన్నిటికీ మీరు అలవాటు పడి ఇక్కడ ఉండాలంటే కొంచెం స్టార్టింగ్ కొద్ది రోజులు ఇబ్బంది అయింది. అక్కడ ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఏం మారాలనుకుంటున్నారు మీరు? ఏదైనా సిస్టమ్ మారాలి, సంథింగ్, అబ్బాయి ఏంద్రా నాయన ఈ రోడ్లు, ఈ ట్రాఫిక్ ఏంది, అక్కడైతే బాగుంటుంది ఖచ్చితంగా అనిపిస్తుంది అండి? అనిపిస్తుంది, కొన్ని విషయాలు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇండియా నిజంగానే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ సిస్టమ్ మారాలి అంటే ఒకటి ఏంటంటే, నేను ఇక్కడే పుట్టి పెరిగా అండి. నేను అబ్రాడ్లో పుట్టి పెరిగి వస్తే కొంచెం వేరేలా ఉంటుంది. అక్కడ బాగున్న సిస్టమ్, ఇక్కడ బాగాలేని సిస్టమ్, ఇక్కడ ఇది మారాలి అని కాంట్రవర్షియల్ టాపిక్స్ అండి. నేనేం కాంట్రవర్సీ చేస్తలేనండి, అయ్యో మామూలుగా మీ అభిప్రాయం అడుగుతున్నాను అంతే. అంటే ఒకటండి, డెఫినెట్లీ ఇది నేను జర్మనీలో సింగపూర్లో రెండిట్లో చూసా, చాలా పంక్చువల్ ఉంటారు. అంటే టైం సెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది జనాలకి. 9 అంటే 9 AM అంటే 9 AM. ఇన్ఫ్యాక్ట్ ఓ 2 నిమిషాలు ముందు మొదలు పెడతారు వాళ్ళు. అది స్వతహాగానే మనకి కొంచెం తక్కువ. అంటే మనందరికీ, ఇండియాకి బయట దేశాలకి, ఎస్పెషలీ నేనున్న కంట్రీస్కి, నేను అన్ని కంట్రీస్ చూసింది మెయిన్ డిఫరెన్స్ అంటే బిహేవియర్ పరంగా అయితే టైం సెన్స్ అండి. రెండోది మెయిన్ అదే అండి, అది మారితే కనుక చాలా మారిపోతాయి మనం. ఎందుకంటే మనం నిజంగానే టైం పంక్చువాలిటీ ఉంటే చాలా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకోటి, వాళ్ళు డెవలప్డ్ ఎకానమీస్ కాబట్టి, అంటే కొంచెం రిచ్ కంట్రీస్ కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఉంటుందండి. అంటే వాళ్ళు పర్సనల్ లైఫ్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అది కూడా కొంచెం మన దగ్గర మారితే బాగుంటుంది. పర్సనల్ లైఫ్కి ప్రయారిటీ, కానీ ఆ లగ్జరీ మనకి ఇంకా లేదు, ఎందుకంటే మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగా. మూవీ ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే అండి, చిన్న పిల్లల వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా, మూవీలో ఒక చిన్న రోల్లో కనిపించినా, లేదంటే ఆన్ స్క్రీన్ ఏదో టీవీ న్యూస్లో కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎక్కడ కనిపించినా కూడా అక్కడెక్కడ నేనే ఉన్నా, అక్కడ నేనే ఉన్నాను, దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, అంటే ప్రతి ఒక్కరికి అది ఒక కళ అన్నమాట. సో చాలా మందికి ఉంది ఇండస్ట్రీలోకి రావాలి, కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలని. అంటే ఇప్పుడు అమ్మాయిలు వస్తా అన్న కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంతదాకా ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తా అంటే మీకు సపోర్ట్ లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? వీలైతే ఒక డిగ్రీ తెచ్చుకోండి. ఇది నేను చాలామందికి ఈ మధ్య చెప్పాను. నాకు పర్సనల్గా కొంతమంది అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో, ఇలా ఈ క్వశ్చన్తో. వీలైతే ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోండి, ఏదో ఒకటి. నేను ఇందాక చెప్పినట్టు ఒక 4-5 ఇయర్స్ అట్లీస్ట్ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోగలిగే అంత సేవింగ్స్ ఉంటే బెటర్. సేవింగ్స్ లేకపోతే ఎలాగో అలా మీ అన్నయ్య ద్వారానో, అక్క ద్వారానో, మదర్ ద్వారానో, ఫ్రెండ్స్ ద్వారానో ఓ 4-5 ఏళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసుకోగలిగే ఒక సిస్టమ్ ఉంటే
రావడం ఈజీ అవుతుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదగాలంటే అందులో అంటే ఇండస్ట్రీలో మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి ఖచ్చితంగా అని అంటూ ఉంటారు కదా, ఉండాలి అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే హెల్ప్ అవుతుందండి డెఫినెట్గా. అది ఈ ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి జాబ్ కావాలన్నా రెఫరెన్స్ అడుగుతారు. ఎంట్రీ పాయింట్కి చాలా రకాలు ఉన్నాయండి ఇవాళ రేపు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న లిటిల్ హార్ట్స్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను చాలా వాడుతున్నా. బికాజ్ ఆ మౌలి అనే అబ్బాయి హీరో, అతను అంటే నేను అతనికి ఇన్స్టాగ్రామ్ డేస్ నుంచే చాలా పెద్ద ఫ్యాన్. అతను కాంటెంట్స్ రీల్స్ క్రియేట్ చేసేవాడు, కామెడీ కాంటెంట్ చేసేవాడు. తర్వాత మెల్లమెల్లగా చాలా ఫాలోవర్స్ పెంచుకుని సిరీస్ చేశాడు 90s అని. తర్వాత ఇప్పుడు ఒక హీరో అయిపోయాడు అండ్ అది బ్లాక్ బస్టర్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆయన ఎగ్జాంపులే తీసుకోండి, అంటే నన్ను పక్కన పెట్టండి. ఒక కాంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ పెంచుకుని క్రేజ్ పెంచుకుని సిరీస్ చేసి ఓటీటీ, ఇప్పుడు ఒక సినిమా చేసి ఆ సినిమా పెద్ద సినిమాలతో రిలీజ్ చేసి శివకార్తికేయన్తో సినిమా, అనుష్కతో సినిమా. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ దట్ మనకేం అవసరం లేదండి. నేను అంటే నా ఎగ్జాంపుల్ పక్కన పెట్టిన ఇప్పుడు నేను అట్లీస్ట్ కొంచెం చదువుకుని కొంచెం వర్క్ చేసి సేవ్ చేసుకుని వచ్చా. సో నన్ను పక్కన పెట్టండి. ఇప్పుడు అతను యంగ్ ఏజ్లోనే కాంటెంట్ క్రియేట్ చేసి చాలా సంపాదించి వచ్చాడు కదా. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. సో పేర్లు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే అది ఎక్స్ట్రా హెల్ప్ అవుతుంది, అది ఎవరైనా చెప్తారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మౌలి.